ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అయిపోతుంది. అదేమిటంటే బిగ్ బాస్ గురించి చాలా ఆసక్తికరమైన వార్త. అవును, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున వయసు 61 సంవత్సరాలు. ఇక 16వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన గంగవ్వ వయసు 57 సంవత్సరాలు. అంటే నాగార్జునతో పోలిస్తే గంగవ్వ చిన్నదన్నమాట. ఇది చెప్పుకోవడానికి చాలా బాగుంది. నాగార్జున ఇప్పటికిప్పుడు మన్మధుడు 3 తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ గంగవ్వ తెలంగాణ పల్లెకే నానమ్మకు ఐకాన్ సింబల్ గా మారింది. ఒకే వేదిక మీద ఇటు నాగార్జున అటు గంగవ్వ. నిజానికి దబాయించి ఒక్కొక్కరిని తిట్టేసే గంగవ్వ బెరుకుగా వాతావరణంలో ఇమడలేక అర్థం కాక భయమవుతోంది కాస్త అంటూనే తన కథ తన జీవితం గురించి తన స్టైల్లోనే గడగడా చెప్పేసింది. నిజమే, బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి ఇదే కావచ్చు. ఆ ఏజ్ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న మహిళను ఈ అల్లరి చిల్లరి ప్రోగ్రామ్ కి ఎంపిక చేయడం. ప్రస్తుతం బిగ్ బాస్ లిస్ట్ లో అందరిలో కూడా గంగవ్వే ట్రెండింగ్ లో దూసుకుపోతూ ఉంది. స్టార్ మా ఫేస్బుక్ పేజ్ లో మొత్తం 16 మందిలో గంగవ్వ 17,000 పైచిలుకు లైకులతో ఎక్కడికో వెళ్లిపోగా ఆ తర్వాతి స్థానం మొనాల్ గజ్జర్ 5,500 లైకులు సొంతం చేసుకుంది. ఇక దివి 1000 లైకులతో లాస్ట్. ఇతరులు కూడా దాదాపుగా 1,500 నుంచి 3,500 లోపే ఉన్నారు. కానీ ఎవ్వరికి అందనంత ఎత్తులో గంగవ్వ ఉంది. దట్ ఈస్ గంగవ్వ అని చెప్పాలి. మై విలేజ్ షో వీడియోలతో ఆమె చాలా పాపులర్ అయ్యారు. కానీ బోల్డ్ హాట్ క్యారెక్టర్లు ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ హౌస్ లోకి ఆమె ఎంటర్ కావడమే ఆశ్చర్యంగా ఉంది. సోషల్ మీడియాలో ఆమెకు మూగుమ్మడిగా జైకొడుతూ ఉన్నారు. ఆమె పాపులారిటీకి డోకానే లేదు. అయితే ఈ షోకు ఫిట్నెస్ చాలా ఉండాలి. ఈ డౌట్ చాలా మందిలో ఉంది. అసలు ఆమె పాపులారిటీని వాడుకోవడానికే బిగ్ బాస్ తెలివిగా ఆమెను ఎంపిక చేశాడా అనే అభిప్రాయాలు కూడా వెళ్ళిపోతున్నాయి. సరే, 4 రోజులు పోతే ఇదే లెవెల్ పాపులారిటీ కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం చూడాల్సిందే. ఇక చాలా మందికి గంగవ్వ తెలుసు కానీ ఆమె కథ తెలియకపోవచ్చు. గంగవ్వది జగిత్యాల జిల్లా లంబాడపల్లి. ఆమె ఊహ తెలియక ముందే తండ్రి చనిపోయారు. 13 ఏళ్ళు వచ్చాక తల్లి మరణించింది. తమ్ముళ్ల బాధ్యత మొత్తం ఆమె తీసుకుంది. ఇక భర్త తాగుడికి బానిస. రోజు గొడవలు, పగలు కూలీ పనులకు వెళుతూ రాత్రి పూట బీడీలు చుడుతూ పిల్లల్ని పెంచి పోషించింది. 15 ఏళ్ల క్రితం గల్ఫ్ కి వెళ్లిన భర్త రూపాయి కూడా పంపించకపోతే అక్కడే చనిపోయాడు అని తర్వాత తెలిసింది. ఆ తర్వాత యూట్యూబ్ లో నటించడం స్టార్ట్ చేసింది. 8 మంది మనవళ్ళు మనవరాళ్లు ఉన్న గంగవ్వ వీడియోలతో ఓ స్టార్ అయిపోయింది. ఇక ఇస్మార్ట్ శంకర్ మల్లేశన్ సినిమాల్లో నటించింది. ఇక ఈమె గురించి యూట్యూబ్ ఛానల్ కానీ వెబ్సైట్లు కానీ తెలుసుకుని వెతికి మరీ రాసేస్తూ ఉన్నాయి. అయితే అందరి ప్రశ్న ఒకటే, బిగ్ బాస్ లో ఈమె ఉండగలదా? 10-15 రోజుల క్వారంటైనే జైలు శిక్షగా భావించిన గంగవ్వ ఎన్ని రోజులు ఉండగలదు అనేదే ఇక్కడ ప్రశ్నార్థకం. కానీ ప్రస్తుతం జనం చూపిస్తున్న అనూహ్య ఆదరణ చూస్తుంటే మాత్రం ఏవో వండర్స్ క్రియేట్ చేసేటట్టే ఉంది. ఇక బిగ్ బాస్ కూడా మనుషులకు తగ్గట్టే టాస్కులు ఇస్తాడు అనేది కూడా వాస్తవం. కాబట్టి గంగవ్వ ఎన్ని వారాలు ఉండబోతుంది? గంగవ్వ టైటిల్ గెలుస్తుందా లేక మధ్యలోనే వెనుదిరుగుతుందా? మరి నాగార్జున కన్నా గంగవ్వే చిన్నది అనే దానిపై మీ విశ్లేషణ తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే గంగవ్వ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.